ఈ రాజధాని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027లో 2 విడతల్లో జనగణన చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్ టెక్నాలజీతో జనగణన జరగనుంది. జనగణనకు 11,718 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితా రూపకల్పన చేయనున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు ఆమోదం తెలిపారు. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేశారు. పథకానికి 1,51,000 కోట్లు కేటాయించారు. ఏడాదికి 120 పని దినాలను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇక బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేంద్రం ఆమోదం తెలిపింది.